ప్రేమ ఎంతో బలమైనది. దేవుని ప్రేమ అయితే ఇంకా బలమైనది. ఆయనైతే దావీదుని ఎంతగా ప్రేమించాడంటే, రాజుగా చేసేటంత వరకు కూడా శాశ్వతమైనటువంటి ప్రేమతో ప్రేమించి, గోడ కొట్టినటువంటి మేకువలే అతన్ని స్థిరపరచడాన్ని మనం చూస్తున్నాం. యెషయా 55:3 చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన యెడల మీరు బ్రతుకుదురు. నేను మీతో నిత్య నిబంధన చేసేదను, దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును. ఈరోజు దావీదుకి దేవుడు ఎటువంటి శాశ్వతమైనటువంటి కృపనిచ్చాడో అదే ప్రేమ నీ జీవితంలో ఆయన కుమ్మరించాలని కోరుకుంటూ ఉన్నారు. ఎవరైనా సరే రాత్రి కాలంలో తమ హృదయాన్ని తెరిచి ఆయన వైపు తిరిగినట్లయితే దేవుడు ఖచ్చితంగా దావీదుకు చూపినటువంటి శాశ్వతమైన కృపను చూపించి గొప్ప చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు కనుక ఈ రాత్రి కాలంలో నువ్వు ఆయన వైపు తిరుగు. అది నీకెంతో మేలు. ఆమెన్.